ఈ సాయంకాల వేళ మనం ఆలోచించవలసిన పాఠం, ఈరోజు మనం అందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటని మనం ఆలోచించగలిగితే, చెరలో ఉన్న ఆత్మలకు విడుదల ఉందా? ఏంటి పాఠం ఏంటి? చెరలో ఉన్న ఆత్మలకు విడుదల ఉందా అనే అంశంపై కొన్ని విషయాలను దేవుడు వ్రాయించిన జ్ఞాన గ్రంథం అనగా బైబిల్లో వ్రాయబడిన మాటలను మనం ఆలోచిద్దాం. ఏంటి చెరలో బంధింపబడటం ఏంటి? ఆత్మలుగా ఉన్నటువంటి వారిని చెరలో బంధించటం, ఆ తరువాత వారిని విడుదల చేయటం, వీటన్నిటిపై మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలను ఆలోచిద్దాం. చెర అనగానే కొందరికి మీకు తెలుసు, చెర అంటే ఏంటి? జైలు. అవునా? చెరసాల అని వినుంటారు మీరు, అవునా? చెరసాల. చెరసాల అన్న పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు? జైలు అంటారు, అవునా? చెరసాలలో బంధింపబడిన ఆత్మలకు విడుదల ఉంటుందా అన్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఇందులో దాగి ఉందండి. ఏంటంటే, సమాజానికి తెలిసినట్టుగా చెరన కానీ ఒక జైలు అని, అవునా? చెరసాల అంటే జైలు అని. ఆ జైలులో లేదా చెరసాలలో మరి కొందరిని బంధించడం అనేది జరుగుతుంది, అవునా? భద్రపరచడం. ఎవరిని బంధిస్తారు చెప్పండి? జైల్లో ఏ తప్పు చేయని వారిని అలా తీసుకెళ్ళి జైల్లో పెడతారా? ఎవరిని పెడతారు జైల్లో? అసలు ఇంతకు జైలు అనేది దేనికి ఉంది? చెరసాలలు అనేవి దేనికి ఉన్నాయి? దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అవునా? ఈ జైళ్ళన్నీ కూడా ఎందుకు ఉన్నాయన్నప్పుడు నేరస్తులను పట్టి అందులో బంధిస్తారన్నమాట. ఏ నేరం చేసిన వారిని బంధిస్తారు? చెరసాలలో, జైళ్ళల్లో. మరి ఏ నేరం చేసిన వారిని బంధిస్తారని మనం ఆలోచించగలిగితే, హత్య చేసిన వారిని, అవునా? చంపేస్తారు కదా. మనుషుల్ని చంపటం నేరమైనప్పుడు, ఒక మనిషిని మరో మనిషి చంపకూడదన్న చట్టం చేసుకున్న మనం, అలా చట్టాన్ని ధిక్కరించి చేసిన తప్పుకి ఏం చేస్తారంటే, అలా చట్టాన్ని ధిక్కరించి చేసిన తప్పు అంటే చట్టాన్ని వ్యతిరేకించటం, అవునా? చట్టం వ్యతిరేకించటం. ఏంటి ఆ చట్టం? మన దేశపరంగా మనం ఆలోచించగలిగితే, మన భారతదేశం, ఈ దేశానికి ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం? ఎవరిచ్చారు ఆ చట్టాన్ని? ఎవరు వ్రాసారా చట్టాన్ని? చెప్పండి, పర్వాలేదు, క్లాసే కదా. రాజ్యాంగం అంటారు దాన్ని. దేశంలో ఎవరెవరు ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏ మనిషి ఏ తప్పు చేస్తే ఏం చెయ్యాలో వాటన్నిటిని కూడా మరి ఆ రాజ్యాంగంలో భద్రపరుచున్నాయి. కారణం, రాజ్యాంగాన్ని ఎందుకు చేయటం జరిగిందంటే, దేశం అన్నది క్షేమాభివృద్ధిలో ఉండాలని, దేశం అన్నది పచ్చగా ఉండాలని, దేశం అన్నది బాగుండాలని. దేశం అంటే చాలాసార్లు మీరు విన్నారు, దేశం అంటేనండి ఈ గోడలండి, ఈ కొండలు, ఈ చెట్లు అనుకుంటే పొరపాటు. దేశం అంటే ఏంటి? మనుషులు. దేశం అంటే మనుషులైనప్పుడు ఆ మనుషులందరినీ బాగు కోరి రాసుకున్నదే చట్టం, అదే రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగంలో భారతదేశ ప్రజలందరూ బాగుండాలని, లేదా వారికి ఏమేం కావాలని, ఏం చేస్తే బాగుంటుందని అన్ని విధాలుగా సౌకర్యాలు రాజ్యాంగంలో భద్రపరిచి వ్రాయించటం అన్నది మనకు తెలుసు. కనుక కొన్ని విషయాలను మనం ఆలోచించగలిగితే, ఈ చెరసాల అన్నది ఎందుకు పెట్టారన్నప్పుడు, తప్పులు చేస్తే, అవునా, ప్రమాదాలు చేస్తే, చేయకూడని చేస్తే, అఫ్కోర్స్ దొంగతనం చేశాడు అనుకోండి, దానికి ఒక శిక్ష ఉంది, అవును. నరహత్య చేశాడు అనుకోండి, మనిషిని చంపాడు అనుకోండి, దానికి ఒక శిక్ష ఉంది. అలా శిక్షను అమలు చేయటం, తర్వాత జైల్లో పెట్టడం, బంధించటం అంటారు దీన్ని. చెరసాలలన్నీ దేనికి ఉన్నాయంటే, జైళ్ళన్నీ దేనికి ఉన్నాయంటే, దేశంలో సస్యశ్యామలంగా భద్రత కలిగిన దేశంగా పిలువబడుతున్న మన భారతదేశంలో ఎవరైనా తప్పు చేస్తే అలా తప్పు చేసిన వారిని శిక్షించి, అవసరమైతే ఖండించి, అవునా, మరీ అవసరమైతే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వారిని ఇంకా వినకపోతే
కఠినంగా శిక్షించటం, భద్రపరిచి శిక్షించటం. ఎందుకు భద్రపరచాలి చెప్పండి? తప్పు చేసిన వారిని ఎందుకు భద్రపరచాలి? తప్పు చేసిన వారిని ఎందుకు జైల్లో ఉంచాలి? తప్పు చేసిన తర్వాత అలాగే వదిలేయచ్చు కదా. ఏం జరుగుతుంది వదిలేస్తే? ఏం జరగదా? ఒక మనిషిని అలా చంపి తిరుగుతున్నాడు అనుకోండి, మరలా అదే గొడ్డలు పట్టుకొని ఎలాగుంటుంది? వీడు చాలా ప్రమాదకరమైన వాడు, వీడు మరలా ఇంకొకరికి ఎవరికైనా హాని చేయొచ్చు కనుక వీడిని ఏం చేయాలి? వీడిని భద్రపరచాలి. ఎక్కడ భద్రపరచాలి వాడిని? అలాంటి వారిని ఏ తప్పు చేసినా, నేరాలు చేసినా, ప్రజలకు భయంకరమైన విపత్తులు కలిగించి ప్రజల్ని దారుణంగా హింసిస్తున్న వారిని శిక్షించడానికి జైళ్ళు అన్నవి, చెరసాలలు అన్నవి ఉన్నాయి, ప్రమాదం జరగకుండా కాపాడటానికి. అవునా? ప్రమాదకరమైన వ్యక్తిని సమాజంలో తిరగనివ్వకుండా, ఆ ప్రమాదకరమైన వ్యక్తిని ఒక చోట భద్రపరిచి సమాజానికి స్వేచ్ఛను కల్పించడం అంటారు దాన్ని. అవునా? సమాజానికి మేలు చేయటం, సమాజానికి హాని జరగకుండా చూసుకోవటం, ఆ దేశ భద్రత అని మనం ఆలోచించగలుగుతానండి. ఇలాంటి నేరస్తులను కూడా ఏదో ఒక రోజు విడుదల చేసే రోజు ఉంటుందండి. అవునా? హత్య చేశాడు అనుకోండి, వాడిని కూడా విడుదల చేసే రోజు ఉంటుంది. దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, వాడిని విడుదల చేసే రోజు ఉంటుంది. అవును? మోసగించాడు అనుకోండి, అలాంటి వారిని విడుదల చేసే రోజు ఉంటుంది. అఫ్కోర్స్ ఎలాంటి టైంలో విడుదల చేస్తారు చెప్పండి? నేరస్తుల్ని విడిచే రోజులు ఉంటాయండి కొన్ని. వాటిని అన్నిటిని కూడా ఒక ప్రత్యేకమైన రోజులుగా, స్పెషల్ డేస్గా వాటిని గుర్తించి కొన్ని ప్రధానమైన రోజులు అంటారు వాటిని. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులను మనం ఈ చట్టంలో నుంచి, చెరసాల నుంచి విడుదల చేయటం అన్నది జరుగుతుంది. ఇకపోతే ఒక నేరం చేశాడు, అలాంటి నేరం చేసిన వాడిని, ఒక హత్య చేసిన వాడిని యావత్ అదే దాన్ని ఏమంటారండి? కారాగారం. అవునా? అలా శిక్షించిన తర్వాత ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ళు అలా జైల్లో ఉన్నారనుకోండి, అలాంటి వారిని విడుదల చేయాలి. ఎప్పుడు చేయాలి అలాంటి వారిని విడుదల అన్నప్పుడు? ఏమండి, గాంధీ జయంతి రోజు, లేకపోతే ఇంకెప్పుడు చెప్పండి? అదండి రిపబ్లిక్ డే, గణరాజ్యోత్సవం. అవునా? ప్రత్యేకంగా దొంగలందరినీ, ఇలాంటి వాళ్ళని, నేరస్తులందరినీ ఎందుకు విడుదల చేస్తారంటే వాళ్ళు జనస్రవంతిలో కలిసిపోవాలి, మేము బాగా బ్రతుకుతామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వదిలేస్తారండి. లేదా నేను మరల బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కత్తి పెట్టుకుని పరిగెడతానంటే అలాంటి వారిని వదిలేస్తారా? వదిలేరు. మళ్ళీ ఉన్నవన్నీ ఓడగొట్టేస్తారు, అలాగే బంధించేస్తారు. వాడు బయటికి రావాలన్నా, వాడికి విడుదల కావాలన్నా వాడిలో మార్పు రావాలి. అవునా? మార్పు అన్నది కావాలి వాడికి. కనుక అంటే చెరసాలలో ఏ తప్పు చేసి బంధింపబడిన వాడికి విడుదల కావాలంటే వాడిలో మార్పు కావాలి. ఆ మార్పు రావాలంటే అఫ్కోర్స్ జైల్లో ఉన్నవాడికి మార్పు రావాలంటే ఒక రోజుకి రాదండి. ఒక రోజులోనే మార్పు చెందడు వాడు. ఒక్కరోజు జైల్లో పెట్టేసి మరల బయటకు వదిలేశారనుకోండి, అలాంటి వాడు మళ్ళీ నేరస్తుడిగా మారిపోయే అవకాశం ఉంది. కనుక ఒక 15 ఏళ్ళు వాడికి శిక్షించాలండి బాగా. అవునా? చట్టపరంగా శిక్షించాలి. అవుతుందా? రికార్డ్ అవుతుందా? శిక్షించాలి. అలా శిక్షించిన తర్వాత వాడికి అనిపించాలి, ఏమనిపించాలి? ఇదేంటో బ్రతికి ఎలాగుంది, ఎంత దర్జాగా బ్రతికేవాడిని నేను, ఎంత చక్కగా బ్రతికేవాడిని నేను. అవునా? మంచి ప్రజల మధ్య మంచి పేరు కలిగి చక్కగా బ్రతికేవాడిని, ఈరోజు నేను జైల్లో ఉన్నానంటే, నేను ఒకవేళ బయటికి వెళ్ళిపోయాననుకో నాకున్న పేరేంటి? ఉన్న పేరు పోద్ది. అవునా? ఉన్న పేరు పోద్ది. అలాంటప్పుడు వాడు మారాలని ట్రై చేస్తాడండి. అంటే వాడిలో మార్పు అన్నది తీసుకురావటానికి ఈ చట్టం ఉంది. అవునా? ఈ చెరసాలలు ఉన్నాయి. వినండి, చట్టాలు ఎందుకున్నాయి చెప్పండి? చట్టం ఎందుకుంది? నిన్ను మార్చటానికి. జైళ్ళని ఎందుకున్నాయి? నిన్ను శిక్షించి మార్చటానికి. అంటే ఒక మనిషి అలాగే ఉంటే మార్పులో నిలకడగా ఉండలేడు కనుక ఏదైనా తప్పిదము చేసినప్పుడు వాడిని శిక్షిస్తే మారుతాడండి వాడు. అంటే మనం ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే, ఇలాగే ఉన్నాం అనుకోండి, మనం మంచివాళ్ళుగానే అనుకుంటాం, కానీ ఇప్పుడు మంచివాళ్ళగా తీర్చబడతాం మనం. మార్పు అన్నది జరగాలి మనిషిలో. ఒకప్పుడు చేసేవన్నీ ఇప్పుడు కనిపించకూడదు. ఈరోజు మన వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఎవరు? పవిత్ర. అవునా? ఎవరండి? పరిమళ, యశోద, అలాగే వసంత్ బాప్టిజం తీసుకున్నారు. వీళ్ళు ఎందుకు ఈరోజు ప్రత్యేకమైన రోజుగా, లేకపోతే ప్రత్యేకమైన జీవితంలోకి వెళ్ళిపోయారు? వాళ్ళు ఏమయ్యారో తెలుసా? ఎంతకాలం వారు పుట్టినప్పటి నుంచి బ్రతికారు వాళ్ళు.
బ్రతికారా? బ్రతికి ఉన్నారా? వాళ్ళు బ్రతికి ఉన్నారు, కానీ దేవుని చట్టంలో వారు చచ్చిపోయారు. ఇదేంటండి, ఈ రోజుతో మమ్మల్ని చంపేశారు అనుకుంటున్నారు మీరు? నిజంగానండి, బాప్తిజం పద్ధతి ఎవరు తీసుకోకపోయినా, దేవుడిలో ఎవరు బ్రతకకపోయినా వారు ఎవరితో సమానమో తెలుసా? చచ్చిపోయిన వారితో సమానం. అందుకే అన్నాడు కదా, బైబిల్లో మాట రాయించాడు, ఏమన్నాడు? ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలం నిష్ప్రయోజనం. బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనేది వరంగా వస్తుంది. ఆ ఆత్మని లేకపోతే, ఆత్మ అన్నది నీకు లేకపోతే నువ్వు మృతుడు. నువ్వు అఫ్కోర్స్ బాప్తిస్మము తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా పరిశుద్ధాత్మ లేకపోయిన వాళ్ళు మృతులే కాదంటారా? అది బైబిల్ చెప్పిన నిర్వచనం, అది బైబిల్ చెప్పిన చట్టం. అది బాప్తిజం ఎవరైతే తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వబడుతుందని చెప్పారు. ఈరోజు వీళ్ళు బాప్తిజం తీసుకున్నారా? బైబిల్ పరంగా వీళ్ళు బాప్తిజం తీసుకున్న తరువాత వీరికి వరంగా పరిశుద్ధాత్మ వచ్చిందంటారా? లేదంటారా? చెప్పండి, వచ్చిందంటారా లేదంటారా? ఖచ్చితంగా క్రీస్తు మరణంలో పాలు పంపులు జరిగిన తరువాత వారు తర్వాత తప్పు చేయటం సహజం. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న తర్వాత వీళ్ళకి ముందు తీసుకున్నాం మనం. ఏ తప్పులు చేయలేదా? ఏ అబద్ధం చెప్పలేదా? చెప్పలేదు. చెప్పండి, మీరు అబద్ధం చెప్పలేదా? ఏ తప్పు చేయలేదా? ఎవరికి ఏ హాని చేయలేదా? ఎవరు మీ గురించి తప్పుగా మాట్లాడేటట్టు మీరు ప్రవర్తించలేదా? ఆలోచించండి. అంటే దేవుని చట్టంలో తప్పు చేసే ప్రతి మనిషి నేరస్తుడుగానే కనిపిస్తాడండి. ఇప్పుడు మీకు చెబుతాను ఏంటంటే, లోకంలో మనిషి తప్పు చేస్తే శిక్షించడానికి చెరసాల ఉంది, అవునా? కోర్టులు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి, చట్టం ఉంది. దేవుడి విషయంలో తప్పు చేస్తే నిన్ను శిక్షించడానికి ఏముంది? ఏముందంటే మేము హాయిగా తిరగొచ్చండి, దేవుడు శిక్షించడు, దేవుడు ప్రేమమయుడు, ఆయన కరుణమయుడు, ఎప్పుడు చూసినా కరుణిస్తాడు, ఆయన ఎప్పుడు చూసినా తన ప్రేమను చూపిస్తాడు ఆయన అనుకుంటే పొరపాటండి. ఆయనకు అప్పుడప్పుడు కోపం రావటం కాదు, అర్థమైందా? ఎప్పుడెప్పుడు వస్తుందండి ఆయన కోపం చెప్పండి? ఆయనకి ఏదన్నా ఒక గంట కోపం ఉంటుందంటే తర్వాత అసలు కోపమే ఉండదండి. నేను ఒక ప్రశ్న అడుగుతానండి మీకు, దేవుడు ఇంతకీ కోపంతో ఉంటాడా, ప్రేమతో ఉంటాడా? ప్రతిదినం కోపంతో అంటే ప్రేమతో ఉంటాడు అన్నమాట. దేవుడు ప్రేమతో ఉంటాడా, కోపంతో ఉంటాడా? ఒక్క మాటలో చెప్పండి, బైబిల్ ఏమనుంది? ఆయన ప్రతిదినము ప్రేమ చూపించు దేవుడు అని ఉందా? ప్రతిదినము కోపపడు దేవుడు అని ఉందా? ప్రతిదినము కోపపడు దేవుడు అని ఉంది. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మరొకటి, దేవుడు ప్రేమామయుడు అని ఉంది, అవునా? ఎంతకైనా ప్రేమామయుడా, కోపంతో ఉండేవాడా? అంటే ఆయా సందర్భాలలో తమ పిల్లలు తప్పు చేసినప్పుడు ప్రేమిస్తున్నాడు కదా ఆయన. ప్రేమించి బ్రతుకునిచ్చాడు, ప్రేమించి జీవితాన్ని ఇచ్చాడు, ప్రేమించి నువ్వు కావాలనుకున్నాడు. ఈరోజు వీరు ముగ్గురు క్రీస్తులో నిలబడగలుగుతున్నారు అంటే, క్రీస్తులో బాప్టిజం పొందుతున్నారు అంటే ప్రేమించలేదంటారా వాళ్ళని? ప్రేమించాడు, ప్రేమించే పిలిచాడు, బ్రతకాలి నా పిల్లలని. ఆయన ఎవరిపై దోషాన్ని చూపిస్తాడు చెప్పండి? ఎవరిపైన ఆయనకు దోషం లేదండి. ఆయనకు ప్రేమ ఉంది, ఆయనకి మనుషులంటే ఇష్టం ఉంది. కనుక ఈ ఇష్టపడే మనుషులు, దేవుడు ప్రేమించే మనుషులు తప్పు చేస్తారండి. అప్పుడప్పుడు తప్పు చేసినప్పుడు వారిని ఏం చేయాలి? తప్పు చేసినప్పుడు ఏం చేయాలంటే, తప్పు చేసినా ప్రేమించాలి అనుకుంటే పొరపాటు. తప్పు చేస్తే ప్రేమించాలని అనుకుంటే పొరపాటు. అయితే మీ పిల్లలు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు ప్రేమించండి, శిక్షించకండి వాళ్ళని, అవునా? తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఉంటారే, ఆ పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, బయటికి వెళ్ళి ఎవరితో గొడవపడి వచ్చారనుకోండి, వెరీ గుడ్ నాన్న, భలే గొడవ పడ్డావు, అవునా, అందుకే నేను నిన్ను కన్నాను అంటే ఎలాగుంటుంది చెప్పండి? ఏం చేస్తున్నారు మీరు? వీడియో కనిపించట్లేదట. ఇలా ఉంటే కనిపిస్తుందా? నేను పట్టుకోవాలి ఇలా ఇప్పుడు. అదేమో సరే, ఏమండి, మన పిల్లలు ఉన్నారు అనుకోండి, తప్పు చేశారు అనుకోండి, తప్పు చేసిన తర్వాత మీరు ఏమంటారు మీ పిల్లల్ని? మీ గురించి ఆలోచిద్దాం, మన గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఎవరండి, మన కైన్ ఉన్నాడు, కైన్ తప్పు చేశాడు అనుకో, వాళ్ళ అమ్మ నాన్న సంతోషిస్తారా? నేనే తప్పు చేశాను అనుకోండి, నేను తప్పు చేస్తే, భలే నాన్న భలే తప్పు చేసి వచ్చావు నువ్వు, మరలా రేపెళ్ళి ఇదే తప్పు చేయి, ఎంకరేజ్ చేస్తారు తల్లిదండ్రులు చెప్పండి? లేదండి.
ఏమండి 60 సంవత్సరాలకు చచ్చిపోతారండి వాళ్ళు. ఎవరు చచ్చిపోతారు? మిమ్మల్ని కన్న తల్లిదండ్రులే 60-70 ఏళ్ళకి చచ్చిపోతారు. ఆయుష్ ఉంటే అంతవరకు బ్రతుకుతారు, ఆయుష్ లేకపోతే ముందే చచ్చిపోతారు. ఆ తర్వాత మనమేమైనా జీవితకాలం బ్రతుకుంటామని చెప్పండి? లేదండి. మనం కూడా ఎప్పుడు పోతామో తెలియదు. అంటే 60-70 సంవత్సరాలకు అంతమైపోయి ఈ జీవితంలో ఉన్న మన తల్లిదండ్రులే మనం బాగుండాలని కోరుకునేటప్పుడు, ఏ తప్పు చేయకూడదు నా కొడుకు అనుకున్నప్పుడు, ఏమండి ఆత్మలకు కన్న తండ్రి అనే దేవుడు తన కన్న పిల్లలు తప్పు చేస్తే ఏమండి ఊరకనే ఉంటాడు చెప్పండి? తప్పు చేసినా పర్లేదండి నా పిల్లలు అంటాడా? లేదండి. తప్పు చేసిన వారిని ఏం చేయాలి తెలుసు? అప్పుడప్పుడు కొట్టాలండి, తిట్టాలండి. అవునా? మీ పిల్లల్ని కొడతారా మీరు? తిడతాం అవసరమైతే గట్టిగా కొడతాం మనం. ఎందుకంటే మారాలి, నెక్స్ట్ ఆ తప్పు చేయకూడదు. పరలోకపు తండ్రి కూడా అలాంటి ఆలోచనలతో ఉన్నందుకు ఆయన శిక్షించాడండి, చాలాసార్లు శిక్షించాడు. ఆయన ఎంత ప్రేమించాడో అంత శిక్షిస్తాడండి ఆయన. ఆ మాట మనం బైబిల్ ఒకసారి చూడగలుగుతానండి. ఏమండి ఒక మాట మనం బైబిల్లో చూద్దామండి. టైం అయిపోతుంది కనుక మనం ఏం చేస్తాం, ఇప్పుడు చూసినా మనకు టైం ఉండదు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక తీయండి, కొంచెం స్పీడ్గా కరెక్ట్గా నీట్గా చదివేవాళ్ళు మాత్రం చదవండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచ్చిన 3వ అధ్యాయం 20-21 వచ్చిన పేతురు రాసిన మొదటి పత్రిక. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో అంటున్నాడు చూడండి, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు అంటే తెలియని వారు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన చంపేశాడు చెప్పండి? ఏమండి ఆలోచించి చూసి సహించలేని దశ, పిల్లల్లో మార్పు అనేది రావటం లేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు ఒక తల్లి ఒక మాట అంటుందండి, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఏమంటుందో తెలుసా? ఎప్పుడు చూసినా గొడవల్లో ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు చూసినా తాగొస్తున్నాడు అనుకోండి, ఎప్పుడు చూసినా అసలు ఏదైనా ఒక పనికిమాలిన పని చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆ తల్లి ఏముంటుందో తెలుసా? ఊరంతా కలిసి ఆ తల్లిని తిడుతున్నప్పుడు, ఆ తల్లిని ఆడుకుంటున్నప్పుడు, ఏమ్మా ఇలాంటి వాడిని నువ్వు కన్నావు అన్నప్పుడు ఎలాగుంటుందండి ఆ తల్లికి చెప్పండి? వాళ్ళ నాన్నతో ఏమర్రా ఇలాంటి వాడిని నువ్వు కన్నావు, వీడు బ్రతికుండటం కంటే చావటం బెటర్ కదా ఇలాంటి వాడు అని జనం అన్నప్పుడు ఎలాగుంటుంది తల్లిదండ్రులు చెప్పండి? కన్న పేగు కదిలిపోద్దండి, కన్న పేగు అదిరిపడుతుందండి. అప్పుడు ఏముంటుందో తెలుసా? ఆ కోపంతో ప్రజలన్న ఆ మాటలకు తల్లి కోపపడి తన కొడుకుతో అంటుంది తెలుసా? రేయ్, నువ్వు నా గర్భాన్న పుట్టకపోతే మేలురా, నువ్వు లేకపోతే నా పురిట్లోనే చచ్చుంటే బాగుండేది అంటుంది ఒక తల్లి. ఎందుకు చెప్పండి అంత వేదన? కొడుకు తప్పు చేశాడు గనుక, సమాజంలో చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు గనుక, మనుషుల మధ్య మంచి మార్పు అన్నది కనిపించలేదు గనుక, వాడి వలన తండ్రికి మాట వచ్చింది, తల్లికి మాట వచ్చింది గనుక. అలాంటి కొడుకును మనమే వద్దనుకుంటున్నప్పుడు ఏమండి కోట్ల మంది ప్రజలను ఎలాగండి ఆయన సహిస్తున్నాడు చెప్పండి? దేవుడు ఎలాగండి సహిస్తున్నాడు ఆయన కోట్ల మంది ప్రజలను? ఒకరా ఇద్దరు చెప్పండి? ఆయన ఒకరిద్దరిని మనం చూడలేకపోతున్నావే, ఒక 10 మంది ఇంట్లో ఉంటేనే వారిని మనం సహించలేకపోతున్నావే. అవునా? ఒక 3 ఉన్నారు అనుకోండి, 3-4 పిల్లలు ఉన్నారనుకోండి ఒక కుటుంబంలో, ఎప్పుడు చూసినా తల్లికి గొడవలేనండి ఇంట్లో. అవునా? ఏంటి ఇది ఊరుకోరా మీరు అంటది అప్పుడే. ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలో ఉంటారు, ఎప్పుడు చూసినా ఒకటి ఏదో చేస్తూ ఉంటారు. ప్రమాదం. ఏమండి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తన పిల్లలు తన కోసం బ్రతకాలని తన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, ఎవరు కూడా మారే మనసు వారిలో కనిపించనప్పుడు ఆయన కూడా దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడంటే ఎంత ప్రేమ ఉండి ఆయన చెప్పండి? అందుకంటున్నాడు, దేవుడు దీర్ఘశాంతము వహిస్తున్నాడు కనుక ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము గుర్తు చేసుకోండి అంటున్నాడండి. ఇది చెప్తున్నాడు ఆయన, పేతురు గారు మొదటి పత్రికను రాస్తూ అంటున్నాడు ఆయన. పూర్వం గతంలో మనకు ముందు అంటున్నాడు, మనకు ముందు మన గతంలో మన తాతల తండ్రులు పుట్టక ముందు వారికి తండ్రులుగా ఉన్నవారు ఉన్నారే పూర్వీకులు, వాళ్ళు అలాంటి వారి జీవితాలను మనం ఆదర్శం చేసుకుందాం. చూడండి ఆ రోజుల్లో కోపం వచ్చినందుకు ఏం చేస్తాడు దేవుడు అని గుర్తు చేస్తున్నాడండి ఆయన, గుర్తు చేస్తున్నాడు. నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులు అంటే ఎవరు చెప్పండి? అవిధేయులు అంటే ఎవరు? అవిధేయులు మీరు మాట్లాడండి స్పీడ్గా. అవిధేయులు అంటే ఎవరు? విధేయులు అంటే ఎవరు? ఏమండి విధేయులు అంటే
చెప్పినది చెప్పినట్టుగా వినేవాళ్ళు. విధేయత కలిగి ఉండటం. విధేయత అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? విధేయత అనే మాటకు సరి అయిన అర్థం యేసుక్రీస్తుల వారిని మీరు చూపించండి. అవునా? యేసుక్రీస్తుల వారిని. ఎందుకంటే ఆ విధేయత అన్న పదానికి కరెక్ట్గా ఆయన మాత్రమే సరిపోతాడండి, ఎవ్వడు సరిపోడు. ఆయన తండ్రి దగ్గర ఎలాగున్నాడు తెలుసా? విధేయత కలిగిన వాడుగా ఉన్నాడట, భయభక్తులు కలిగిన వాడుగా విధేయతతో ఉన్నాడట. ఆయన ఎవరు? యేసుక్రీస్తుల వారండి. ఆయన తండ్రి దగ్గర అంత విధేయత కలిగి ఉండటం అంటే చెప్పింది వినటం, తండ్రికి ఎదురు చెప్పకపోవటం, ఆయన చెప్పినది చెయ్యటం. అవునా? విధేయత. అవిధేయత అంటే ఏంటి చెప్పండి? అవిధేయత ఏదైనా చెప్పామనుకోండి, భలే చెప్పేవాళ్ళు నువ్వు ఎలాగ వెళ్ళిపోవటం, వెనకాతలు వెళ్ళిపోవటం, గౌరవించకపోవటం, చెప్పింది వినకపోవటం. దీన్ని ఏమంటారంటే అవిధేయత అంటారు దీనిని. ఇక్కడ అంటున్నాడు, ఆనాడు జలప్రళయంలో కొట్టుకుపోయిన కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళంతా ఎవరో తెలుసా? ఒక్క నోవహు కుటుంబం తప్ప. వాళ్ళంతా విధేయులైతే ఆ 8 కదండి, అది కూడా నోవహు ద్వారా వాళ్ళు రక్షింపబడినట్టుగా మనం చూడగలం. అందరూ కాదు, అయినా 8 మందిని మనం లెక్కించుకున్న ఆ 8 మంది కోట్ల మంది ప్రజల్లో ఆ 8 మందిని వదిలేసి మిగిలిన ప్రజలందరూ ఎవరు? విధేయులు అంటారా వాళ్ళు? అవిధేయులు. మరి అవిధేయులైన వారిని ఏం చేయాలన్నమాట? విధేయుడిగా ఉంటే నిన్ను ఒప్పుకోవాలి, అవిధేయుడిగా ఉంటే నిన్నేం చేయాలి? ఏం చేయకూడదండి అనుకుంటున్నారు మీరు? ఏం చేయాలి చెబుతున్నారు చూడండి అక్కడ. నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్నారట వాళ్ళు. వాళ్ళకి తెలియటం లేదండి. ఈ లోకమైన పెద్ద జైల్లో ఉన్నారు వాళ్ళు. ఎవరు? ఆనాడున్న ప్రపంచ ప్రజలు. అంటే చెరసాలకు బయట ఎవరున్నారు? చెరసాల అంటే బంధించేదని అర్థం అండి. అవునా? ఏదోనంటే 4 గోడలు ఉండటం, ఆ 4 గోడలకు ఒక గేట్ ఉండటం, అందులో ఎవరినైనా పెడితే అది మాత్రం బంధించడం కాదు. ఈ ఇది ఏదైతే ఉందో భూగ్రహం, ఇదంతా కూడా ఏంటో తెలుసా? ఒక పెద్ద చెరసాల. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నేరస్తులేనా? కాదా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి బుద్ధిమంతులు అయిపోయారు అనందా. ఏం చేశారు వాళ్ళు? అందరూ పనికి మాలిన వారైరి అని ఉంటుందండి బైబిల్లో. అవునా? అంత పనికి మాలిన వారు అయిపోయారు అంటే అవిధేయులు అన్నమాట. వీళ్ళంతా కూడా విధేయులు కాదు, వీళ్ళు అవిధేయులండి. వాళ్ళంతా దేవుని మాట వినని వారు, దేవుడి కోసం పని చేయని వారు. ఒకవేళ దేవుని పనిలో దేవుని పనిలో ఉంటూ మరి దేవుడి పనిని చెయ్యని వాళ్ళు అవిధేయులు వీళ్ళు. అందుకంటున్నాడు, ఈ ప్రపంచం అంతా ఒక చెర, ఈ భూలోకం అంతా ఒక చెర అయితే ఒక నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అంటే ప్రపంచమంతా చెరలో ఉంది. ఏమండి ఇప్పుడు అడుగుతున్నాను, ప్రపంచమంతా చెరలో ఉంది. ప్రపంచం అంటే మనుషులండి. అవునా? మనుషులందరూ చెరలో ఉన్నారు. ఒక్క నోవహు కుటుంబం మాత్రం ఎక్కడుందో తెలుసా? చెర బయట ఉందండి. అవునా? జైల్లో లేదు వాళ్ళ కుటుంబం. ఎక్కడుంది? బయట ఉందంటే దేవుడికి ఆధీనంలో ఉంది వాళ్ళ కుటుంబం. ఎందుకంటున్నాడు, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ప్రపంచ ప్రజలు యొక్క ఆత్మల యొద్దకు దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన. అయిన వాళ్ళని క్షమించాలనుకున్నాడండి, అయిన వాళ్ళని బాగు చేయాలనుకున్నాడండి, అయిన వారిని కావాలనుకున్నాడండి ఆయన. అదేనండి తండ్రి అంటే, అంతేనండి. కొడుకు తప్పు చేసిన ఎప్పుడు చూసినా ఆయన ప్రేమించటమేనండి. అవును? తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేసేవారు నువ్వు వెళ్ళిపో అంటాడా? ఒకవేళ ప్రజల కోసం, ప్రజల్లో మాట పోతుందేమోనని చెప్పి బయటికి వెళ్ళగొట్టినా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచన వస్తుంది. ఏమని వస్తుంది? నా కొడుకును వదిలేసుకున్నాను కదా నేను. రాదా చెప్పండి ఆలోచన? మనకి ఎలాంటి ఆలోచన వచ్చినప్పుడు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవునికి పిల్లలైనప్పుడు వాళ్ళంతా అవిధేయులైపోతే అలాంటి వారిని ఆ చెర నుంచి విడిపించొద్దా? విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అలా చెర నుండి విడిపింపబడిన వారే ఈ ముగ్గురు. చూడండి, ఎవరు చెప్పండి? ఎవరెవరు ముగ్గురు ఈరోజు రక్షింపబడ్డారు కదా? అంటే చెర నుంచి బయటకు వచ్చారు వీళ్ళు. ఎంతకాలం ఎక్కడున్నారు తెలుసా? వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఇంతకాలం చెరలో ఉన్నారు. అంటే చెరలో ఉండటం, చెరసాలంటే జైలు. అంటే వీళ్ళు ఎక్కడున్నారనమాట? గట్టిగా చెప్పండి. వీళ్ళే ఉన్నారు, వింటారు వాళ్ళు కూడా. ఎక్కడున్నారు వాళ్ళంతా? జైల్లో ఉన్నారు. వసంత్ కుమార్, జైల్లో ఉన్నావు ఎన్ని రోజులు నువ్వు? మీరు ఎలా చూస్తారు చెప్పండి? జైల్లో ఉన్నవారిని. జైలు నుంచి అలా బయటకు వచ్చేసాడు అనుకోండి, హత్య చేసి లోపలికి వెళ్ళాడు,
ఇప్పుడు బయటకు వచ్చాడు. అలాంటి వారిని మీరు ఎలా చూస్తారు? అంతకుడు వచ్చేసాడు, పక్కన ఉండరండి. అవునా? అంతకులు బయటకు వచ్చినప్పుడు, జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు పక్కన ఉండం మనం. ఏం చేస్తారు, వాళ్ళ మనసు ఎలాగుంటుందో, కోపంతో రగిలిపోతుంటారు, మారిపోయి వచ్చారు, ఏం తెలీదు. కనుక పాపం అనే జీవితంలో ఈ లోకం అనేది ఒక పెద్ద జైలు అయితే, ఈ జైల్లో ప్రపంచ ప్రజలందరూ ఉండిపోయారండి. వాళ్ళని కావాలనుకున్న దేవుడు అప్పుడప్పుడు కొందరిని అలా ఆయన పిలుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఏమండి? ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారా? నీటి ద్వారా రక్షణ పొందిరి. చదవండి. దానికి సాదృశ్యం ఇప్పుడు ఇంక్లూడ్ ఈ ముగ్గురిని కూడా గుర్తు చేస్తుంది చూడండి ఆ వచనం. అవునా? దేనికి సాదృశ్యం? ఒకప్పుడు నీటి ద్వారా మునిగిపోయి చచ్చిపోయారు వాళ్ళు, అంటే నీటితో చంపేశాడు అన్నమాట. అవునా? నీటితో చంపేశాడు. ఒకప్పుడు పాపం చేసినప్పుడు, అవిధేయులుగా ఉన్నప్పుడు నీటితో చంపేశాడు. కానీ ఇప్పుడైతే పాపం చేసిన వారిని ఆ నీటితో ఏం చేస్తున్నాడు అనమాట? రక్షిస్తున్నాడు. అది ఇప్పుడు చదువు అన్నమాట. దానికి సాదృశ్యమైన వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అంటే బాప్తిస్మము తీసుకున్న వారు రక్షింపబడతారు. ఎక్కడ నుంచి రక్షింపబడతారు? ప్రపంచమైన ఒక పెద్ద జైలు నుంచి బయటకు వచ్చారు వీళ్ళు. అవునా? అంతకుముందు మనం అందరం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? అదే జైలు నుంచి వచ్చాం మనం. నేరస్తులుగానే పాపం చేసిన వాడు ప్రతి ఒక్కరు నేరస్తుడు అయితే, నేర చరిత్ర కలిగిన వారం అయినప్పటికీ మరి నేరాలు చేసిన మనం జైల్లో ఉన్నట్టు కదా. ఆ జైల్లో నుంచి బయటకు వచ్చాం మనం అందరం. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? మళ్ళీ జైలుకి వెళ్ళాలి చెప్పండి. మరలా నిన్ను బంధించాలా? ఏమండి? బంధించాలా? చదవండి ఆ మాట చెప్పండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం. చూడండి, చెబుతున్నాడు. జైల్లోకి ఎందుకు వెళ్ళావంటే నువ్వు శరీర మాలిన్యం తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుచ్చారమే అని చెప్తున్నాడు. చూడండి ఏంటండి, ఎంత మంచి విడుదలను ఆయన ఇస్తున్నాడు. చూడండి ఎంత మంచి విడుదల ఇస్తున్నాడు ఆయన. ఏమంటే కొందరిని విడుదల చేసిన మాట మనం బైబిల్లో చూడగలుగుతానండి. ఎజ్రా గ్రంథానికి వచ్చేసాడు. ఒకసారి 6వ అధ్యాయం 21 వచ్చిన ఎజ్రా గ్రంథం. ఒక 5 నిమిషాలు, 7 గంటలకు ముగించుకుందాం అనుకున్నాం కదా, ముగించేద్దాం. అవునా? ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 21 వచ్చిన. కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలు అంటున్నారు. చూడండి, ఇజ్రాయేలీలు ఎక్కడ ఏ చెరలో ఉన్నారు? వీళ్ళు ఏ జైల్లో ఉన్నారు చెప్పండి? ఇంతమంది 6 లక్షల మందిని పట్టే జైలు ఉందా? 6 లక్షల మంది తప్పు చేశారు కదా, అంతమందిని బంధించి జైలు ఉందా చెప్పండి ఎక్కడైనా? ఇజ్రాయేలీలు ఏమైపోయారంటే వాళ్ళు చెరలో ఉండిపోయారట వాళ్ళు. అలాంటి వారిని విడుదల చెయ్యాలి, వాళ్ళకి విడుదలని ఇవ్వాలి. ఎవరు ఇస్తారు విడుదల చెప్పండి? ఎవరు ఇవ్వాలి విడుదల ఆయనకి? ఇజ్రాయేలీలకి. కావున జైల్లో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకే దేశమందుండు అన్య జనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి, ఏమండి ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది చూడండి. దేశమందుండు అన్య జనులలో అపవిత్రత నుండి వాళ్ళు ఎందుకు విడుదల పొందారంటే ఎవరు? ఇజ్రాయేలీలు. ఎక్కడున్నారు? ఏ జైల్లో ఉన్నారు వాళ్ళు? ఏమండి, జైలు అంటే బంధించడం, అవునా కదా? మనం జైలు అంటే 4 గోడలు జైలుకి వెళ్ళిపోకండి. మీరు రాయచూరులో ఉంది ఒక జైలు, అక్కడికి వెళ్ళకండి. అవునా? చర్లపల్లి జైలుకి వెళ్ళకండి. ఇజ్రాయేలీలు ఎక్కడున్నారంటే వీళ్ళు ఈజిప్ట్ జైల్లో ఉన్నారండి. వాళ్ళు ఎగిప్తు జైల్లో ఉన్నారు. అవునా? ఎవరు బంధించారు వాళ్ళని? ఇజ్రాయేలీని. ఇంతకీ వీళ్ళు ఎందుకు బందీలు అయిపోయారు? వీళ్ళు ఎందుకు ఇజ్రాయేల్ని జైల్లో పెట్టడం జరిగింది చెప్పండి? ఎందుకు బంధించాడు? నిజంగానండి, ఇజ్రాయేలీలందరూ ఈజిప్ట్కి వెళ్ళటానికి, ఎగిప్తు దేశానికి వెళ్ళటానికి రీజన్ ఏంటి? కారణం ఏంటి చెప్పండి? తప్పు చేశారు వీళ్ళు. ఎవరు? ఇజ్రాయేలీలు అండి. తప్పు చేశారు వాళ్ళు. తప్పు చేసినందుకు వీళ్ళకి మామూలు జైలు సరిపోదు వీళ్ళకి, ఇజ్రాయేల్స్కి.
ఎలాంటి జైలు కావాలో తెలుసా? నలిగి 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 దంచేయాలి వీళ్ళని. ఎవరిని? ఇజ్రాయేలీల్ని. మామూలు వ్యక్తులు కాదండి వీళ్ళు. ఎందుకంటే తమలో పుట్టబోయే రక్షణకే రక్షకుడిని సిలువేసే జాతి ఇజ్రాయేలీలు. అవునా? అలాంటి వారిని ఏం చేయాలి? వీళ్ళకి మామూలు వాళ్ళకి సరిపోరండి. వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి తెలుసా? భయంకరమైన ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఏంటి ఆ భయంకరమైన ప్లేస్? ఏంటి ఆ భయంకరమైన జైలు అంటే ఏమండి? ఎగిప్తు దేశం అండి. అవునా? ఎలా శిక్షించారండి వాళ్ళని? ఎంతకాలం అండి వాళ్ళకి శిక్ష చెప్పండి? యావత్ కారాగారి శిక్ష ఎంతకాలం చెప్పండి? 15 సంవత్సరాలు. వీళ్ళకి ఇజ్రాయేలీలకి మరి దేవుడు వేసిన శిక్ష ఎంతకాలం చెప్పండి? దేవుడు వీళ్ళందరినీ జైల్లో పెట్టిన కాలం ఎంతకాలం? ఎగిప్తులో. అవునా? ఈజిప్ట్లో ఎంతకాలం పెట్టాడు? ఎంతకాలం అండి వాళ్ళు బానిసలుగా ఉన్నారు అక్కడ? అంటే జైల్లో ఎంతకాలం ఉన్నారు తెలుసా? వాళ్ళు 430 సంవత్సరాలు జైల్లో ఉన్నారు వాళ్ళు. ఎక్కడ? ఎగిప్తుల దగ్గర, ఈజిప్షియన్స్ దగ్గర. అవునా? అంతకాలం ఏం చేస్తారు వాళ్ళు తెలుసా? బానిస బ్రతుకండి వాళ్ళది. బానిస బ్రతుకు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, దేవుడు ప్రేమించిన వారు నిజంగా దేవుడు మాట వింటూ ఉంటేనండి విజయం వారిదేనండి. ఎప్పటికీ కూడా విజయం వారిదే ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఎక్కడున్నాడు, అంతే కదా, దేవుడు ఎక్కడున్నాడు. తిరిగి తీసుకొచ్చేటప్పుడు కూడా దేవుడిపై నమ్మకం లేదండి వాళ్ళకి. అయినా వాళ్ళు మారకపోయినా నా పిల్లలు కదా, ఎందుకంటే మహారక్షకుడు వాళ్ళలో పుట్టబోతున్నాడు కనుక వాళ్ళని రక్షించి తీసుకురావాలన్న మంచి సదుద్దేశంతో దేవుడు రక్షించి తీసుకొచ్చాడండి వాళ్ళని. ఎవరు వదిలేశారు చెప్పండి వాళ్ళని? ఎగిప్తు రాజులు వదిలేశారా వాళ్ళని? ఫరో చక్రవర్తులు ఏమైనా వదిలేశారా వాళ్ళని? ఎవరు వదిలేశారు చెప్పండి? మోషేని ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. అయినా మోషే పిలుచుకు రావడానికి ఆయన ఎంతటి వాడు చెప్పండి? మోషే వలన కాదండి, దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధం చేశాడని ఉంటుంది బైబిల్లో. ఇజ్రాయేలుల పక్షాన ఎగిప్తు రాజులతో అవునా యుద్ధం చేశాడండి ఆయన, వారిని విడిపించటంలో. గనుక చెరలో నుండి 430 సంవత్సరాలు జైల్లో నుండి విడుదల పొంది తిరిగి వచ్చారు వాళ్ళు. ఎవరు? ఇజ్రాయేలీలు. తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలను ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందు అన్య జనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందంతో ఆచరించారండి వాళ్ళు. అందులో కూడా అందరూ ఆచరించలేదండి. ఎవరెవరు ఆచరించారో తెలుసా? ప్రత్యేకించబడిన వాళ్ళండి, ప్రత్యేకించబడిన వాళ్ళు. అవునా? అందులో ఉండిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోయారు. కానీ కొందరు ప్రత్యేకింపబడిన వాళ్ళుగా అన్య జనులలో ఉన్న అపవిత్రతను తీసివేయటానికి వీళ్ళు పవిత్రులుగా మారిపోవాలి. వీళ్ళు దేవుళ్ళు బ్రతకటం అంటే బాప్టిజం మాత్రం తీసుకోవటం కాదండి. దేవుళ్ళు బ్రతకటం అంటే ద్రాక్షరసం తీసుకోవటం మాత్రం కాదండి. దేవుళ్ళు బ్రతకటం అంటే మంచిగా మాట్లాడటం కాదు. హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్, ఇలా మాట్లాడటం మాత్రం కాదు. దేవుడి కోసం బ్రతకటంలో నీ బ్రతుకునివ్వాలి ఆయనకి. అలా బ్రతుకునివ్వటంలో ముందుకు వచ్చిన వారిని గురించి వ్రాయిస్తున్నాడండి. అందరూ ఇజ్రాయేలీలో కొందరు ఉన్నారండి, అలాంటి వాళ్ళని గురించి వ్రాయించాడు ఆయన. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు అంటున్నాడు అందుకే ఆయన్ని, దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు. ఏమండి? ఇంకో మాట చూద్దాం మనం. ఎందుకంటే ఎవరినైనా విడిపించాలంటే దేవుడే విడిపించాలండి. ఎవరు విడిపించగలరు? యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఆలోచించుము, ఆయన పడగొట్టగా. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. దేవుడు మనిషిని చెరలో మూసివేయగా, అదండి, దేవుడు మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము? అంటే 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు బానిసలుగా వెళ్ళిపోయారు ఈజిప్ట్ కన్నప్పుడు. వారిని బయటికి రప్పించింది ఎవరు? మీరు వింటున్నారో పడుకున్నారో లైట్ లేదు, నాకు అర్థం కావట్లేదు, మాట్లాడటం లేదు. ఏమండి? 430 సంవత్సరాలు ఇజ్రాయేలీని ఎవరు రప్పించారు? దేవుడు రప్పించాడు. ఎందుకంటున్నాడు? ఆయన విడిపిస్తాడు అంటున్నాడు. ఆయన విడిపిస్తాడు. ఆయన మూసివేశాడు, ఎవరు తీసుకురాలేడు. ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యం? అంటే దేవుడు అవసరమైతే చెరలో బంధిస్తాడన్నది. చూడండి, అదేంటండి, మేము బాప్తిజం తీసుకున్నాం కదా, రక్షింపబడ్డాము, ఇక మాకు చెర ఎక్కడదనుకుంటున్నారు మీరు? చెర ఎక్కడదండి అనుకుంటున్నారు? జైలు ఎక్కడదండి? జైలు గోడలు బద్దలు కొట్టేసి వచ్చామనుకుంటున్నారు మీరు?
కుదరదు. ఇంకా చాలా ఉందండి, ఇంకా చాలా ఉంది. ఏమండి, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే దేవుడి కోసం బ్రతకటం ప్రధానం అండి. ఆయన చెరలో నుండి విడుదల చేస్తాడు ఆయన. ఎందుకంటే శరీరానికి విపత్తు సంభవించినప్పుడు దాన్ని రక్షించుకోవడానికి నువ్వు ఆలోచిస్తావే, కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మను ఎవరు రక్షిస్తారు? దేవుడు రక్షించాలి. ఆయన ఆలోచనలే నిన్ను రక్షించాలి. ఆయన నీకోసం ఆలోచించాడు కనుక శరీరాన్ని రక్షిస్తే 60 ఏళ్ళకి పోద్దండి ఇది. అవునా? మన అవయవాలు ఉన్నాయే, ఈ అవయవాలు ఇప్పుడు ఆయుష్యుద్ధి కనుక, ఏమండి, ఆరోగ్యం ఉంది కనుక బాగున్నాం కనుక బాగున్నాం అనిపిస్తుంది. కానీ రోగం వచ్చిందనుకో ఏమైపోతావు? నీకు రోగం వచ్చిన తీసేయాలంటే ఆయనే, నీకు జబ్బులు వచ్చిన తీసేయాలంటే ఆయనే, నీకు ప్రమాదం జరగకుండా చూడాలన్న ఆయనే. అంటే నీకు మంచి చేసేవారు ఎవరైనా ఉంటే దేవుడు మాత్రమేనండి, దేవుడు మాత్రమే. కనుక ఆయన చెరలో నుండి విడిపించాడు నీకు మేలు చేయటానికి. ఇంకో మాట చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచు. అంటే వెల్లడి కాకమునుపు అంటే అర్థం ఏంటి? బాప్టిజం తీసుకున్న వాళ్ళు వినండి, అవునా? మీరు కూడా వినండి, అందరూ వినండి. విశ్వాసము వెల్లడి కాకమునుపు అని ఉంది. వెల్లడి కాకమునుపు అంటే విశ్వాసం రాకముందు. అదండి, ఇక్కడ మూల భాషలో ఒక మాట ఉంది చూడండి, విశ్వాసము రాకముందు అంటున్నాడు. విశ్వాసము రాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు, ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు, అదండి, చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అంటున్నాడు. చూడండి, ఈ మాట మీరు అర్థం చేసుకుంటారండి. ఇజ్రాయేలీలు బానిసులుగా వెళ్ళటానికి కారణం ఏంటి తెలుసా? లేదా ఇజ్రాయేలీలు అందరూ కూడా పాడైపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? చెబుతున్నాడు ఇక్కడ. ఏంటంటే ధర్మశాస్త్రం